బ్రేకింగ్ న్యూస్. భారతదేశ క్రికెట్ ప్రియులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. పాకిస్తాన్తో ఈరోజు భారత్ క్రికెట్ ఆడనుంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా భారత్ పాకిస్తాన్ తలపడనుంది. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ మ్యాచ్ ఇంత ఉత్కంఠభరితంగా ఎందుకు మారింది అనే అంశాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ మేము భారత్తో ఆడమని తెగేసి చెప్పడము, ఆ తర్వాత బీసీసీఐకి ఐసీఐసీకి మధ్య జరిగిన ఏదైతే చర్చలు ఉన్నాయో ఆ చర్చల్లో భాగంగా ఇక పాకిస్తాన్ తలొగ్గి ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో మరి పాకిస్తాన్ ఇండియా రెండు తలపడతా ఉన్నాయి. మరి ఎవరికి పోరు, ఈ పోరులో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఏంటి అసలు ఆ పిచ్చి పరిస్థితి ఏంటి, అక్కడ వర్షాలు వస్తాయన్న అంటే వర్షాలు వస్తాయి, దాదాపు 70% వర్షాలు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే తెలియజేస్తూ ఉన్నాయి. మొత్తానికి క్రికెట్ ప్రపంచం స్తంభించిపోయే సమయం ఇదని చెప్పవచ్చు. ఆ దేశం ఈ దేశం అని తేడా లేకుండా క్రికెట్ ఆడే ప్రతి చోట భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు అంటే అందరూ చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మన భారత్లో ఇటు పాకిస్తాన్ దయాది దేశం, ఆ పాకిస్తాన్లో అయితే విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది. అందుకే క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం ఇది అని చెప్పవచ్చు. అయితే ఈ T20 ప్రపంచ కప్లో భాగంగా గ్రూప్ ఏ, భారత్ తరఫున గ్రూప్ ఏ పాకిస్తాన్తో తలబడుతుంది. అయితే పోయిన సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు ఆతిథ్య పాకిస్తాన్కు వెళ్ళని నేపథ్యంలో ఈ టోర్నీలోని తన మ్యాచ్లను పాకిస్తాన్ కొలంబోలో ఆడుతున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆ జట్టును భారత్ ఢీకొనబోతుంది. ఇప్పటికే ఈ వేదికలో 2 మ్యాచ్లు ఆడి గెలిచిన ఉత్సాహంతో పాక్ ఉంది. అయితే ఐసీసీ టోర్నీలో పాక్పై తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని భారత్ చూస్తోంది. కొన్ని నెలల ముందు ఆసియా కప్లో పాక్తో తలపడ్డ 3 సార్లు టీమిండియా గెలవడం విశేషం, అందరికీ తెలిసిన విషయమే ఇది. కాబట్టి ఈ మ్యాచ్లోనూ సూర్యకుమార్ సేనే గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఇటు చాలామంది నిపుణులు అయితే అంచనాలు వేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన అభిషేక్ పైన చాలా నమ్మకం ఉంది. ముఖ్యంగా భారత్ జట్టులో ప్రస్తుత భారత్ జట్టులో అతిపెద్ద స్టార్ అనదగ్గ వ్యక్తి అభిషేక్ శర్మ. పాక్తో మ్యాచ్లో ఆడతాడా లేదా అని అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూశారు. ఎందుకంటే అతని కడుపులో ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రి పాలైన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన కోలుకొని ప్రాక్టీస్ కూడా చేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో భారత క్రికెట్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నట్టు అయిపోయింది. ముఖ్యంగా అతను బరిలోకి దిగితే సంజు శాంసన్ డకౌట్కు పరిమితమవుతాడు. నిరుడు ఆసియా కప్లో చెలరేగి ఆడిన అభిషేక్ పాక్ బౌలర్లను బెదరగొట్టాడు. కానీ ఫైనల్లో అతను విఫలమవడంతో భారత్ ఒత్తిడిని ఎదుర్కొంది. కాబట్టి షహీన్ అఫ్రిది బృందం మరోసారి అతన్ని లక్ష్యంగా చేసుకుంటుందనడంలో సందేహం లేదు అని నిపుణులు అంచనాలు వేస్తూ ఉన్నారు. అభిషేక్ పవర్ ప్లేలో నిలిచాడంటే భారీ స్కోరుకు బాటలు పడ్డట్లే. మరో ఓపెనర్ ఇషాన్ సైతం దూకుడైన బ్యాటరీ అని తెలిసిందే. వీరి తర్వాత ఆసియా కప్ ఫైనల్లో అదరగొట్టిన తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రింకు సింగ్లతో భారత బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంది. మరి పాక్తో పోర్లో ఎవరు ఎక్కువగా ఆడతారు, ఈ మ్యాచ్లో ఎవరు హీరో అవుతారనేది వేచి చూడాలి. అయితే పాకిస్తాన్ జట్టు ఓపెనర్లు ఫర్హాన్ అయూబ్లతో పాటు అఘు, బాబర్ అలాగే షాదాబ్ల మీద ఆశలు ఉన్నాయి. ఉస్మాన్ ఖాన్, ఫహీద్ అష్రాఫ్ కూడా ప్రమాదకర ఆటగాళ్లే అని తెలిసిందే. మొత్తం మీద కొలంబో అంటే స్పిన్నర్లకు బాగా సహకరించే మైదానం అని అంటుంటారు. 2 జట్లలోనూ స్పిన్ బలానికి లోటు లేదు. భారత్కు వరుణ్ చక్రవర్తి రూపంలో మిస్టర్ స్పిన్నర్ ఉండగా పాకిస్తాన్ ఉస్మాన్ తారిక్ ఉన్నారు. వరుణ్ కొన్ని నెలల కిందట ఆసియా కప్లో పాక్ బ్యాటర్లను బాగా ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. నెదర్లాండ్లో గత మ్యాచ్లో వరుణ్ 2 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. వరుణ్కు తోడు అక్షర్, కుల్దీప్ స్పిన్ బాధ్యతలు పంచుకొనున్నారు. పిచ్ను దృష్టిలో ఉంచుకొని ఒక ఫేసర్ హర్షదీప్ను తగ్గించుకొని కులదీప్ను ఆడించే అవకాశాలున్నాయి. బూమ్రాకు తోడు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా అలాగే శివం దుబే ఫేస్ అవసరాలు ఉన్నాయి. పాకిస్తాన్ జట్టులో ఇప్పుడు అందరి దృష్టి ఉస్మాన్ తారిక్ మీదే ఉంది. బంతిని వదిలే ముందు కొంచెం ఆగి విసిరే తన శైలి అందరినీ అయోమయానికి గురిచేస్తుంది. అయితే అతడితో పాటు అబ్రార్, ఆల్రౌండర్లు షాదాబ్ ఖాన్, సయూమ్ అయూబ్ల స్పిన్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు జాగ్రత్త వహించాల్సిందే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో స్పిన్నర్ నవాజ్ను పక్కన పెట్టి షహీన్ అఫ్రిద్ అలాగే ఫహీమ్
ఆ అష్రాఫ్లను తోడుగా ఇంకొక ఫేసర్ సల్మాన్ మిర్జాను పాక్ బరిలోకి దింపే అవకాశం ఉన్నది. మొత్తం మీద భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టాస్ సమయంలో కెప్టెన్లు, మ్యాచ్ అనంతరం రెండు జట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటారా లేదా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే గతేడాది పాల్గొన ఉగ్రదాడి అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్త నేపథ్యంలో ఆసియా కప్లో సూర్యతో పాటు భారత ఆటగాళ్లు ఎవరు ప్రత్యర్థులతో చేతులు కలపలేదు. దీనిపై పాక్ జట్టు ఎంత రాద్ధాంతం చేసినా టీమిండియా పట్టించుకోలేదు. ఇటీవల అండర్-19 ప్రపంచ కప్లో జూనియర్ జట్టు సైతం సీనియర్ల బాటలోనే నడిచింది. మరి ఆదివారం ఏం జరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి తర్వాత వెనక్కి తగ్గిన పాక్ ఐసీసీ ప్రతినిధి వద్ద కరచాలన వ్యవహారం గురించి ప్రస్తావిస్తుందని, క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ భారత ఆటగాళ్ల చేతులు కలిపేలా చూడాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. విలేకరుల సమావేశంలో ఈ విషయమై భారత సారథి సూర్యకుమార్ వద్ద ప్రస్తావిస్తే ఇంకో 24 గంటలు ఆగండి, మేము ఇక్కడికి క్రికెట్ ఆడడానికి వచ్చాం, మెరుగైన క్రికెట్ ఆడతాం, మంచి తిండి తిని నిద్రపోండి, ఏం చేయాలనేది రేపు నిర్ణయిస్తామని చెప్పినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ భారత్ పాక్ మ్యాచ్లకు వర్షపు ముప్పు కూడా కనిపిస్తూ ఉన్నది. మరి ఈ కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్లో దాదాపు 70% వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా అవుతుంది. మరి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. ప్రపంచ కప్లో సెమీస్ ఫైనల్ మ్యాచ్లు మాత్రమే రిజర్వ్డే ఉంది. చూడాలి మరి ఆ కొలంబో మైదానంలో భారత జట్టుపై పాకిస్తాన్ గెలుస్తుందా, లేదంటే పాకిస్తాన్పై భారత్ గెలుస్తుందా, లేదంటే వర్షం కారణంగా చెరో పాయింట్ తీసుకుంటుందా అనేది వేచి చూడాలి.